కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. కేవలం బ్రాహ్మణులనే పూజారులుగా చేసే వ్యవస్థ రద్దు కావాలి. ఏంది అది పేటెంటా? ఎందుకు రద్దు కాదు? ఈ రాజ్యాంగంలో ఏదైనా రద్దు చేయవచ్చుగా. ఈ రాజ్యాంగం ఈ దేశంలో కుల వ్యవస్థ వద్దనుకుంటే రాజ్యాంగం రద్దు చేస్తుంది కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతే రద్దు అవుతుంది కదా. దానికి అనుగుణంగా రాష్ట్రపతులు ఆర్డర్లు తీయవచ్చు కదా. ఎందుకు రద్దు కాదు? ఈ దేశ హిందూ దేవాలయాల్లో భక్తులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నప్పుడు పూజారులు మాత్రం బ్రాహ్మణులు మాత్రం ఎందుకు ఉండాలి? వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఓకే, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు, ఇతరులు నమ్ముకున్న వాళ్ళు అన్ని వర్గాల్లో ఉన్నారు కదా. దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర పూజా వృత్తి చేసే కాడ బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఏమైనా దైవదూతలా? దేవుడు బ్రాహ్మణులను మాత్రమే ఉండాలని ఇక్కడ నేను చెప్పిండా? వెంకటేశ్వర స్వామి చెప్పిండా? రాముడు ఏమైనా చెప్పిండా? కృష్ణుడు ఏమైనా చెప్పిండా? ఇంకెవరైనా చెప్పిండ్రా? హిందూ దేవాలయంలో బ్రాహ్మణులు మాత్రమే పూజలు ఉండే వ్యవస్థ రద్దు కావాలా నా డిమాండ్. అక్కడి నుంచి కుల నిర్మూలకు దారితీస్తుంది, అక్కడి నుంచి సమానత్వానికి దారితీస్తుంది. హిందూ వ్యవస్థలో సమానత్వం రావడానికి పునాదులు పడతాయి.